ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఇగో వీని పుట్టినరోజు అనమాట. 5th బర్త్డే. మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటే మేమేమేం చేస్తాం అనేది మీకు చూపిస్తాను, చూడండి. హాయ్ చెప్తాను. హాయ్ చెప్పు. హ్యాపీ బర్త్డే మాన్విక్. థ్యాంక్ యూ. పెద్ద బాబు గోన్ అని ఏడుస్తుండే ఇవాళ స్కూల్ కి, వాళ్ళ తమ్ముడు బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే నువ్వు చెప్పు. హ్యాపీ బర్త్డే మాన్విక్. స్కూల్కి అయితే చాక్లెట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాము. ఇంకో ఈ చాక్లెట్స్ మీ ఫ్రెండ్స్ కి. స్కూల్లో ఏమేమి ఇస్తున్నావు? ఇంకా నువ్వు ఏం చేయాలంటే బాక్స్ ఉంటాయి అండి. ఇగో ఈ చాక్లెట్స్ మా ఫ్రెండ్స్ కి. నీళ్ళ ఉప్తారా? చెప్పు. ఈ చాక్లెట్స్ మా ఫ్రెండ్స్ కి అని చెప్పు. ఇంకేమి ఇస్తున్నావు స్కూల్లో? ఇగో ఇవేమో మా మ్యామ్ కి అని చెప్పు. సపరేట్ గా మీ మేడం కా స్పెషల్ గిఫ్ట్ అది. అదే మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారా? చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని చెప్పు. చెప్పు, చెప్పినా కేసుకో చూపు. చెప్పు మా ఫ్రెండ్స్ కి. చెప్పు. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నా. ఈరోజు మా బాబు బర్త్డే అండి. స్కూల్లో పిల్లలకందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఈ బాక్స్లో 2 చాక్లెట్స్ వేసి పిల్లలకందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. 5th బర్త్డేకి స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. మళ్ళా సాయంత్రం బర్త్డే బాయ్ అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. మాన్విక్ బాయ్. చికెన్లో కొంచెం వెనిగర్ వేసి కడిగితే మనకు చికెన్లో ఇట్లా నీసు స్మెల్ వస్తుంది కదా, అదన్నీ రాదు. ఇక్కడ బాగా అది వేసేసి కడుగుతున్నారు. బర్త్డే స్పెషల్ కోసం అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ కోసం అయితే ఉల్లిగడ్డలను అయితే షాప్ చేస్తున్నాం. మా బాబు బర్త్డే స్పెషల్ బిర్యానీ చేసుకున్నాడు, చికెన్ బిర్యానీ. ఇంకా సైబర్లో మా ఆడపడుచు కూడా వస్తుందండి బర్త్డేకి. మ్యారినేట్ చేసేసి పెట్టేసాము. మధ్యాహ్నము సాయంత్రము 2 or 3 o'clock అయితే వంట అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసి అయితే పెట్టేస్తాం. ఫాస్ట్గా పెట్టేస్తాం. ఇది పిచ్చుక గుళ్ళానే ఉంది, కానీ ఇది ఏంటో తెలియదు. మసాలా తక్కువ వేసుకున్నాం. మాకు అన్ని వంటలు వచ్చు. మాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆల్ టైప్స్ వంటలు అయితే వచ్చండి మాకు. మా ఇంట్లో బర్త్డేస్ అయినా మ్యారేజెస్ అయినా మేమే వంట చేసుకుంటాం. మా ఫ్యామిలీ మొత్తం కలిస్తే, మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మా ఇంట్లో అయితే మేము 15 members ఉంటాం. మా ఆడపడుచు వాళ్ళు కలిస్తే 20 members అవుతాం. ఇంకా మా పెద్దత్తయ్య వాళ్ళు అందరూ వస్తే కూడా చాలా 35 members దాకా అవుతాం. మేమే వంట చేసుకుంటాము. మాకు అన్ని వంటలు వచ్చు. భగవాన్లు కూడా మావే. మా అత్తయ్యని చూపించండి. మా అత్తయ్య ప్రతి ఒక్క సామాన్ అయితే జమ చేసింది మా కోసం. అయితే మేము 10,000 నుంచి అయితే సామాన్లు అయితే తీసుకురాము. అన్నీ మా అత్తయ్యనే కొని పెట్టేసింది మా కోసం. 10,000 సామాన్ మొత్తం మా ఇంట్లో ఉంటుంది. కర్రీ వేయాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని అయితే టేస్ట్ రాదు. మేమైతే ఇంట్లో ఇది తయారు చేసుకుంటాం. వెల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి అయితే మిక్సీ చేసుకుంటాం. న్యాచురల్ అయితే బాగుంటుంది. అది జోకించి తెచ్చినట్టుండే నీ రేపటి మసాలా అన్నీ వచ్చేసింది.
స్వప్న 6 kgs చికెన్, 7 kgs రైస్. మొత్తం టోటల్ 13 కేజెస్ రైస్. ఇండియన్ గేట్ బాస్మతి రైస్, ఇది బిర్యానీ కోసం. తులసి రైతా కోసం తయారు అదే ఆ బియ్యము చికెన్ పలావ్. ఏమేమి వేస్తుందంట? ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో తినరు కదా టమాటా, అందుకే. సో అయిన తర్వాత రైతా ఎలా వేసిందో అనేది చూపిస్తాను చూడండి. ఇదేంటి గ్రీన్ కలర్? కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది రైతా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా రైతా అయితే మాత్రం ఏమైనా చేస్తాం. రైతా స్పెషల్. నేను మామూలుగా ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ, లూజ్ మాకు నచ్చారు. చాలా మా రైతా ఇదే రెడీ అయిపోయింది రైతా. టైం వచ్చేసి 3 అవుతుంది. 3 o'clock అయితే వంట స్టార్ట్ చేసాము. చికెన్ అయితే పెట్టేసాము. ఫస్ట్ కొంచెం ఉడికి పెట్టేసి పక్కన పెట్టేస్తాం. బిర్యానీకి అయితే వాటర్ పెట్టేసాము, అన్ని మసాలాలు వేసి అయితే పెట్టేసాము. బియ్యం కడిగి పెట్టేసింది ఇక్కడ స్వప్న. నీళ్ళైతే బాగా మసలాయి. ఇప్పుడైతే బియ్యము నానబెట్టామన్నమాట కొద్దిసేపు, 1/2 hour. నీళ్ళు వంపేసి అవి బియ్యం వీటిలో ఇప్పుడైతే వేసేస్తాం. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు, వ్యాన్ దిగుతున్నారు. దమ్కేసాము. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అయితే ఏం చేస్తున్నావు? డెకరేషన్ చేస్తున్నా. ఇంకెప్పుడు చేస్తాను? ఇక ఖాళీ బెలూన్స్. డెకరేషన్ అయితే ఈసారి అయితే సింపుల్గా చేసాము.
Happy birthday to dear Manvi. Happy birthday to you. May God bless you. May God bless you, dear Manvi. Happy డిన్నర్ అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే ఇలాగే అందరం కలిసి కింద కూర్చొని అయితే మేమైతే డిన్నర్ చేస్తాము. అన్నీ పెట్టేసుకొని
వడ్డించేసుకుంటాము. బర్త్డే పార్టీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అందరు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. సో మా 5th డే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇదేనండి. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.